సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను మొన్న తూప్రాన్ పోతే ఒక పెంటక్క కలిసింది. పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది, సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇస్తాం, ఓట్లు ఇమ్మని నాకు ఇచ్చిపోతురు సారు అన్నది. అయ్యో మరి ఎట్లా పెంటక్క, నీళ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం, అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం కదా, నువ్వు గట్లెట్లా చేస్తావు పెంటక్క అన్న. లేదు బిడ్డ, ఒట్టు పెట్టుకో అంటే దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు అని మందలే మనసులో అనుకున్నా 5 తీసుకున్నా అన్నారు. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలి బిడ్డ. 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరాపో అని చెప్పిన. ఇంకా 60 ఏ పోరే గప్పుడే ఇస్తా అన్నదట. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్క జిల్లాలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला कहते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबर सिखाना चाहिए. మనకు మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం, ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. గా కందకం రోడ్డు బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మీ గల్లీల రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం. 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ అన్న చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించినాం. 284 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ వచ్చిన 2.5 నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ₹1 పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? మోసం చేసిన వాళ్ళకి వేద్దామా? రేవంత్ రెడ్డి, నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఎప్పుడు ఇస్తావయ్యా అవ్వాతాతలకు 4,000 పింఛన్ అన్నా. సప్పులు లేదు. ఇది గొర్రెల, దాని ఏమంటాం, గొర్రెకేరా, ఇది గొల్లకేరు అంటాం దీన్ని. గొల్లకేరు అంటే గుర్తొచ్చింది, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి